హాయ్ అందరికీ. ప్రాఫిట్ అండ్ లాస్‌లో ఆల్రెడీ ఒక 2 లెక్చర్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా మన అఖిల్ టిప్స్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఎందుకంటే కొంచెం బూస్ట్ వస్తది. ఒకసారి ఫోర్త్ క్వెషన్. ఈ క్వెషన్ చూడండి. తిరుపతి సోల్డ్ అన్ ఆర్టికల్ ఎట్ ₹535 అంటే ఒక సెల్లింగ్ ప్రైస్ ఇచ్చిండు. ఎంత? 535. నెక్స్ట్ లాస్ ఇన్కర్డ్ విల్ బి ఈక్వల్ టు ప్రాఫిట్ ఇన్కర్డ్ వెన్ ద ఆర్టికల్ ఈస్ సోల్డ్ ఎట్ ₹765. అంటే ఇది SP1. నెక్స్ట్ ఇచ్చింది కూడా సోల్డ్ అంటే SP2 ఎంత? 765. ఏమంటాను ఇంకా లాస్ అనేది అంటే ఫస్ట్ ఆర్టికల్ సోల్డ్ చేసినప్పుడు లాస్ ఎంత వస్తుందో సెకండ్ ఆర్టికల్ సోల్డ్ చేసినప్పుడు ప్రాఫిట్ అంత ఉన్నదంట. అంటే దీని లాస్ ఈజ్ ఈక్వల్స్ టు సెకండ్ దాని ప్రాఫిట్. వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్? ఇక్కడ కాస్ట్ ప్రైస్ గురించి మాట్లాడలే, మనం అనుకోవాల్సిందే కాస్ట్ ప్రైస్. జనరల్గా దీన్ని మీరు ఎట్లా చేస్తారో నాకు తెలియదు, కానీ ఈజీగా ట్రిక్ ఏంటంటే ఇట్లా ఈక్వల్ అని ఇచ్చినప్పుడు, విల్ బి ఈక్వల్ అనే ఒక వర్డ్ ఉందా, ఈక్వల్ అని ఇచ్చినప్పుడు మాత్రం డైరెక్ట్ మనకు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ కనుకోండి. 765 మైనస్ 535 0 3 230 230గా దీన్ని ఆఫ్ చేయండి. ఎంత? 115. ఈ వచ్చిన నెంబర్ను మనకు లాస్ ఈ ఫస్ట్ దానికి యాడ్ అన్న చేయండి. ఎందుకంటే లాస్ అనండి ఇన్ బిట్వీన్ ఉంటుంది కదా ఎప్పుడైనా. ఇప్పుడు దీన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ SP1 CP SP2 అంటే ఫస్ట్ దానికి లాస్, సెకండ్ దానికి ప్రాఫిట్. అంటే సిపి నుంచి లాస్ తీసేస్తే మనకి SP వస్తుంది, సిపికి ప్రాఫిట్ యాడ్ అయితే SP2 వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ లాస్ ఉంది కదా, అంటే నేను సెల్లింగ్ ప్రైస్కు ఈ లాస్ యాడ్ చేస్తున్నాను. ఈ SP1కు లాస్ యాడ్ చేయండి. 535 ప్లస్ 115 0 4 640 సారీ 650. 650 అనేది మన కాస్ట్ ప్రైస్. ఇట్లా సింప్లిఫికేషన్ ఏం లేదు, రెండింటి నుంచి మైనస్ చేయండి. డిఫరెన్స్ చేసినాక వచ్చిన నెంబర్ను బై 2 వేస్తే అంటే దానికి దీనికి ఈక్వల్ అన్నాడు కాబట్టి బై 2 వేసినాం అన్నట్టు. దీనికి దాని నుంచి సబ్ట్రాక్ట్ అని చేయండి SP2 నుండి, లేకపోతే SP1 నుండి యాడ్ అని చేయండి, మనకి కాస్ట్ ప్రైస్ అనేది వస్తుంది. ఒకవేళ ఇదే క్వశ్చన్ ఎక్స్టెండ్ చేసి అడిగండి, కాస్ట్ ప్రైస్ తర్వాత వాట్ ఈస్ ద ప్రైస్ ఇఫ్ ప్రాఫిట్ అనేది 10% అన్నాడు అనుకోండి. 10% ఉన్నప్పుడు ప్రాఫిట్ మనకు సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉంటుంది అని అడుగుతున్నాడు. ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనకు ఆల్రెడీ కాస్ట్ ప్రైస్ వచ్చేసింది దీని నుండి. ఈ కాస్ట్ ప్రైస్ వచ్చేసిందంటే సెల్లింగ్ ప్రైస్ అనుకోనికి మనకు ఫస్ట్ వీడియోలో ఏం చెప్పినా సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్స్ టు 10% అన్నాడు. 10% అంటే 10% ఎక్స్ట్రా. 110% ఆఫ్ పర్సెంటేజ్ అంటే డివైడ్ బై 100 అండి నెంబర్కు ఇంటూ కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఎంత? 650. 110/100 ఇంటూ 650. 55 into 13 ఎంత వస్తుందో అదే మన సెల్లింగ్ ప్రైస్. అంటే ఎక్స్టెన్షన్ అడుగుతున్నాడు కొన్ని క్వశ్చన్స్లలో, అంటే రెండు అడిగే ఛాన్స్ ఉంది. మ్యాక్సిమం ఈ కాస్ట్ ప్రైస్ వరకే అడిగేసి పెట్టచ్చు, అది బేసిక్ ఎగ్జామ్స్లో. ప్రో వరకు పోతే ఇది ఈ ఫైనల్ ఆన్సర్ అడుగుతాడు మనకు ఆప్షన్స్లో. ఇట్లా ఇది ఒకవేళ ఈక్వల్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈక్వల్ లేదు, ఒకసారి ఈ క్వశ్చన్ చూడండి. అంటే ప్రీవియస్ వీడియోలో మనకు డైరెక్ట్ ఈక్వల్ డిఫరెన్స్ ఉంది కాబట్టి, అంటే ప్రాఫిట్ ఇన్కర్డ్ విల్ బి ఈక్వల్ టు లాస్ అన్నప్పుడు రెండింటి మధ్య డిఫరెన్స్ చేసి బై 2 వేసేస్తే మనకు కాస్ట్ ప్రైస్ అవుతుంది అని చెప్పిన. కానీ ఈ వీడియోలో ఒకవేళ ఇట్లా ప్రాఫిట్ ఇన్కర్డ్ విల్ బి 25% మోర్ దెన్ లాస్, అంటే లాస్ కంటే ప్రాఫిట్ ఎక్కువ ఉంది అని ఇచ్చినప్పుడు మనం క్వశ్చన్ ఎట్లా సాల్వ్ చేయాలి? ఫస్ట్ మెయిన్ థింగ్ మనం కాస్ట్ ప్రైస్ అనుకుంటే ఇలాంటి క్వశ్చన్స్లలో టాస్క్, మిగతా ప్రాఫిట్ నెక్స్ట్ క్వశ్చన్ అనేది ఈజీగా చేసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో SP1 ఇచ్చిండు. SP1 అనేది 500. SP2 ఎంత? సరే SP1 CP SP2. ఈ CP నుంచి మనకు లాస్ తీసేస్తే మనకు SP1 వస్తుంది, ప్లస్ ప్రాఫిట్ చేస్తే మనకు SP2 వస్తుంది. ఇక్కడ ఎంత ఎక్కువ పర్సెంటేజ్ అన్నాడు? 25 ఎక్స్ట్రా పర్సెంటేజ్ అన్నాడు. 25% అంటే మనం ఏమని రాసుకోవచ్చు? 1/4 అని రాసుకోవచ్చు. దీంట్లో 20% ఏది ఎక్కువ? ప్రాఫిట్ ఎక్కువ అంటాడు. అంటే ప్రాఫిట్ అనేది ఏమవుతుంది?
ఇప్పుడు 25% అంటే 1 పార్ట్ అనుకోండి, 4 పార్ట్ అంటే 100%. అట్లనే 25 అంటే 1 పార్ట్ ఎక్కువ, అంటే ఇది ఇప్పుడు 5x, ఇది 4x అనుకుందాం. మనం SP2 ఏమని రాసుకోవచ్చు, SP2 ఈజ్ ఈక్వల్స్ టు సిపి ప్లస్ ప్రాఫిట్ కదా, SP1ని సిపి మైనస్ లాస్, అంతేగా. ఇప్పుడు దీన్ని ఏమని రాసుకోవచ్చు, మనకు SP2 అంటే ఎంత, సరే సిపి ప్లస్ ప్రాఫిట్ని ఒక 25% ఎక్స్ట్రా అంటే 5x అని రాసుకోవచ్చు, ఈజ్ ఈక్వల్స్ టు SP2 ఎంత 1400. నెక్స్ట్ దీన్ని సిపి మైనస్ 4x ఈజ్ ఈక్వల్స్ టు 500 SP1. ఈ రెండింటి నుండి మనకు 2 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి ఏదో ఒక దాన్ని అనుకుందాం, మైనస్ ప్లస్ మైనస్ సిపి పోతుంది, 9x ఈజ్ ఈక్వల్స్ టు 900 అంటే x ఈజ్ ఈక్వల్స్ టు 100. ఏదో ఒక ఈక్వేషన్లో x పెట్టండి, పెడితే మనకు సిపి ఈజ్ ఈక్వల్స్ టు సెకండ్ ఈక్వేషన్లో పెట్టింది అనుకోండి, సిపి ఈజ్ ఈక్వల్స్ టు 500 ప్లస్ 400 అంటే సిపి అనేది 900. ఇట్లా నార్మల్గా ఈక్వల్ లేనప్పుడు ఇంత ప్రాసెస్, ఇది కూడా ఫాస్ట్ చేయాలి, ఈ స్టెప్ అవసరం లేదు, ఈ స్టెప్ నుండి డైరెక్ట్ ఈడు తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ మనకు కావాల్సింది 10% ఎక్స్ట్రా ఉన్న అంటే ప్రాఫిట్ 10% ఉన్నప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత, సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్స్ టు 110/100 అంటే 10% ఎక్స్ట్రా కదా, 100 ప్లస్ 10, 110 ఇంటూ మనకు ఎంత వచ్చింది 900, 100 కాడ అయితే 990 అనేది మనకు సెల్లింగ్ ప్రైస్ ఫైనల్గా. ఇది ఆన్సర్. ఈక్వల్ లేనప్పుడు ఇదంతా ప్రాసెస్ చేయాలి, ఒకవేళ ఈక్వల్ ఉంటే డైరెక్ట్ సబ్స్ట్రాక్ట్ చేసి బై 2 చేసేయండి. ఇది ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్. ఒకసారి ఈ క్వశ్చన్ చూడండి, రమేష్ బాట్ 40 pens అండ్ సోల్డ్ 30 pens ఫర్ సేమ్ ప్రైస్, వాట్ పర్సంటేజ్ హ్యాడ్ ఈ గెయిన్డ్ ఆర్ లాస్ట్. ఇలాంటి క్వశ్చన్లలో ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ చేయలేదు, మనకి కాస్ట్ ప్రైస్ చేయలేదు, మనం ప్రాఫిట్ లాస్ ఎట్లా కనుక్కోవాలి అనేది మనకు డౌట్ వస్తుంది. కానీ ఇలాంటి క్వశ్చన్లలో ఏం చేయాలంటే, ఫస్ట్ నేను ఇన్ని క్వశ్చన్లలో ఎందుకు ఆ కాస్ట్ ప్రైస్ బై సెల్లింగ్ ప్రైస్ అంటే పర్సంటేజ్ను నేను డెసిమల్ ఫామ్లో రాసి అది ఎందుకు చేసిన అంటే ఈ క్వశ్చన్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే డైరెక్ట్గా కాస్ట్ ప్రైస్ బై సెల్లింగ్ ప్రైస్ రేషియో ఆర్ సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ రేషియో కనుక్కోవాలి. ఇది ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఇచ్చిందని రాసుకోండి. ఇప్పుడు బాట్ అంటే ఏంటిది, మనకు కాస్ట్ ప్రైస్ అంటే 40 ఇంటూ కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్స్ టు సేమ్ ప్రైస్ కమింగ్ అంటే ఎక్స్ట్రా పర్సంటేజ్ అంటే మళ్ళీ ఇక్కడ పర్సంటేజ్ ఇంటూ అని వేయాలి. మనకి ఇక్కడ సేమ్ ప్రైస్ అన్నప్పుడు నెక్స్ట్ ఏమన్నాడు, సోల్డ్ 30 pens అంటే SP ఇంటూ 30. ఇప్పుడు దీంట్లో నుంచి మనకు సిపి బై ఎస్పీ ఆర్ ఎస్పీ బై సిపి తీసుకురావచ్చు కదా, అంటే ఇప్పుడు మనం సిపి బై ఎస్పీ కంపేర్ చేయండి, అప్పుడు 30/40 అంటే ఏమొచ్చింది, 0 క్యాన్సిల్ అయితే 3/4 అనేది కనబడుతుంది. 3/4 అంటే ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఎక్కువ ఉందా సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉందా, సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంది. సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉందంటే దాని మీనింగ్ ఏంటిది, మనకు ప్రాఫిట్ అన్నట్టు. ప్రాఫిట్ ఎంత, 1 part అనేది ప్రాఫిట్, అంతేనా, 1 part అనేది ప్రాఫిట్ ఉన్నది. ఇప్పుడు మనకు అడిగింది ఏంది, గెయిన్ పర్సంటేజ్ ఆర్ లాస్ అంటే ప్రాఫిట్ పర్సంటేజ్ అన్నా లేకపోతే లాస్ పర్సంటేజ్ అని. ఆల్రెడీ మనకు ప్రాఫిట్ అని తెలిసిపోయింది. మనకు ప్రాఫిట్ పర్సంటేజ్ ఫార్ములా ఏంది, ప్రాఫిట్ బై సిపి, అంతే కదా. ఇప్పుడు ప్రాఫిట్ ఎంత, 1 part ప్రాఫిట్ అని చెప్పిన. ఈడ మెయిన్గా మిస్టేక్ చేసేది ఏంటంటే ఈడ 1/4 తీసుకోవాలా 1/3 తీసుకోవాలా అనే కాడ మిస్టేక్ అవుతాం. నేను నా చిన్నప్పుడు కూడా అలా అంటే చిన్నప్పుడు మీన్స్ ఫస్ట్ స్టార్టింగ్ ఎగ్జామ్స్లలో అట్లనే మిస్టేక్ చేసేది. దాని తర్వాత అర్థమైంది ప్రతిసారి మనం సిపి తీసుకోవాలి కాబట్టి 1/3 ఇంటూ 100 ఎంత, 33.3%. కాబట్టి ఆన్సర్ టిక్ పెట్టుకున్నాం. ఇలాంటి ఎన్ని క్వశ్చన్లు వచ్చినా సేమ్ ఫస్ట్ ఏం చేయాలి, రేషియో అనుకోవాలి. రేషియో అనుకున్నాక కంపేర్ చేయాలి, అంటే ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది, నెక్స్ట్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఆర్ లాస్ పర్సంటేజ్ అనుకుంటే అయిపోతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం డూ ఫాలో అఖిల్ టిప్స్. ఒకసారి ఈ క్వశ్చన్ చూడండి, ఇది ఎక్స్టెన్షన్ పార్ట్ ఆఫ్ లాస్ట్ క్వశ్చన్. లాస్ట్ క్వశ్చన్లో మనకు కాస్ట్ లేదు, జస్ట్ 15 ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని కొన్నాం ఎన్ని అమ్మినాం అనేది మాత్రమే ఉంది. ఈ క్వశ్చన్లో మనం ఎన్ని కొన్నాం ఎంత కొన్నాం, ఎన్ని అమ్మినాం ఎంత అమ్మినాం అనేది ఉంది. కాబట్టి మనం ఏం చేయాలంటే సేమ్ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ అడిగిండు. పర్సంటేజ్ అడిగిందంటే మనం మ్యాక్సిమం సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఆర్ కాస్ట్ ప్రైస్ బై సెల్లింగ్ ప్రైస్ రేషియో తీసుకొని మనకు అది ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది అనలైజ్ చేసుకోవాలి. సరే దీంట్లో ఏం ఫస్ట్ ఏమన్నాడు, బాట్ అన్నాడు కాబట్టి మనకు ఫస్ట్ కాస్ట్ ప్రైస్ ఏంటిది, 15 చాకుల్స్ 40 రూపీస్ అన్నాడు. ఇట్లా ఇచ్చినప్పుడు 1 చాకుకి ఎంత అవుతుంది అనేది కనుక్కోవాలి. 1 చాకు ఈజ్ ఈక్వల్స్ ఏమవుతుంది, క్రాస్ మల్టిప్లికేషన్, ఈ 15 అంటే పోతే 40/15
అంటే మనకి ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఇది అనుకోండి. నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్ చూడండి. సెల్లింగ్ ప్రైస్ ఏంటిది? సోల్డ్ దెమ్ ఎట్ 10 చాకోస్ ఫర్ ₹30. అంటే 10 30 అయినప్పుడు 1 చాకో ఏమవుతుంది? 30/10. ఇది కాస్ట్ ప్రైస్, ఇది సెల్లింగ్ ప్రైస్. ఇప్పుడు రేషియో తీసుకోండి. సిపి ఈస్ట్ ఎస్పి తీసుకున్నాం అనుకో, 40/15 ఈస్ట్ 30/10. 0 క్యాన్సిల్, 5 3 5 8. ఈ 3 అటు మల్టిప్లికేషన్ చేస్తే 8:9. ఇప్పుడు కంపేర్ చేయండి. ఇప్పుడు సిపి/ఎస్పి ఈజ్ ఈక్వల్స్ టు 8:9 అనుకున్నా, సిపిఎస్పి 8:9 అనుకున్నా సేమ్. అంటే ఇప్పుడు ఏది ఎక్కువ ఉంది? సేమ్, మళ్ళీ సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంది. ఎంత ఎక్కువ ఉంది? 1 పార్ట్ ఎక్కువ ఉంది. ఇప్పుడు 1 పార్ట్, ఇప్పుడు మనకు ప్రాఫిట్ అనేది అర్థమైంది. నెక్స్ట్ పర్సంటేజ్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 పార్ట్ డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఎంత? 8 into 100. 100/8 అంటే సారీ 1/8 అంటే మన పర్సంటేజ్లలో ఎంత? 12.5%. 12.5% ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. సో ఇట్లా మనకు అంటే 15 చాకోస్ ఈక్వల్స్ టు ₹40 ఇలాంటి క్వశ్చన్లు ఇచ్చినప్పుడు ఏ క్వశ్చన్లు అయినా ఇట్లా మనకు పర్సంటేజ్లు అడుగుతున్నా అంటే మనం మ్యాక్సిమం రేషియో మెథడ్నే గుర్తుంచుకోండి. ఇది నాకు తెలిసి మీకు ఈజీగా అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్లో లాస్ట్ టాపిక్ అలిగేషన్ బేస్డ్ ఇస్తాడు అన్నట్టు. అంటే ప్రాఫిట్ అండ్ లాస్లో మనకు మిక్సర్ అండ్ అలిగేషన్స్ అనే యాప్టిట్యూడ్ టాపిక్ ఉంటుంది. ఆ టాపిక్ లాగా ఒకవేళ మనకు ప్రాఫిట్ అండ్ లాస్లో దాన్ని ఇంక్లూడ్ చేసుకొని లింక్ చేసుకొని ఇస్తే ఎట్లా చేయాలనేది షార్ట్ కట్ లాగా చూద్దాం. ఈ ఎగ్జాంపుల్ చూడండి. అలిగేషన్ టాపిక్లో క్వశ్చన్లో ఏమి ఇచ్చిండు చూడండి. కుమార్ పర్చేస్డ్ 10 cows అండ్ 5 buffaloes ₹15,000. నెక్స్ట్ హీ సెల్స్ కౌస్ అనేది 15% ప్రాఫిట్లో సెల్ చేసిన అంటాడు, బఫెలోస్ 10% లాస్ అంటాడు. thus he gets 5% ప్రాఫిట్. ఇది ఓవరాల్ ప్రాఫిట్ 5% అనేది. ఫైండ్ కాస్ట్ ఆఫ్ 1 cow. ఒక్క కౌకి ఎంత అని అడుగుతాడు. ఈ క్వశ్చన్ అంటే ఇది చెప్పిన అలిగేషన్ టాపిక్. క్వశ్చన్ చూస్తేనే ఫస్ట్ మనకు భయం అవుతుంది, ఇది ఎట్లా చేయాలరా బాబు అన్న ఫీలింగ్ అవుతుంది. ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఈ నెంబర్స్ ఉన్నాయి పక్కకు పెట్టేసి ఓన్లీ ప్రాఫిట్స్ని ఒక్కదాన్ని చూసుకోండి. దాని తర్వాత నెంబర్స్ని ఇంక్లూడ్ చేద్దాం. ఫస్ట్ మనకి ఏమేమి ఇచ్చిండు? కౌస్ ఇచ్చిండు, బఫెలోస్ ఇచ్చిండు. ఫస్ట్ కౌస్ని రాసుకోండి. నెక్స్ట్ బఫెలో. మీకు మిక్సర్ అండ్ అలిగేషన్ షార్ట్ కట్స్ తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ అట్లా 2 టైప్స్ ఇచ్చినప్పుడు 2 ఇక్కడ పెట్టండి. నెక్స్ట్ ఓవరాల్ ఉన్నది కదా, ఓవరాల్ దాన్ని ఇట్లా సెంటర్లో రాయండి. ఓవరాల్ ప్రాఫిట్ ఎంత? మనకు 5%. నెక్స్ట్ మనం ఇప్పుడు కౌస్ ఎంత అన్నాడు? 15% ప్రాఫిట్ అంటే ప్లస్ 15%. బఫెలోస్ లాస్ 10% కాబట్టి -10%. ఇది పెట్టుకున్న తర్వాత యారోస్ పెట్టుకోండి. మనం ఒక రైట్ మార్క్ అన్నట్టు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇవి రెండు బయటికి పెట్టండి. ఇట్లా ఎందుకు పెట్టాలో నేను చెప్తా. మళ్ళా మనం ఈ ఓవరాల్ ప్రాఫిట్లో ఈ మధ్యలో మాత్రం రెండింటికి మైనస్ పెట్టండి. మైనస్ పెట్టుకొని ఇప్పుడు చూడండి 15% -5%. అంటే ఈ ఈ ఈ లైన్ చూసుకోండి. ఫస్ట్ ఎంత? 15 - 5 10%. నెక్స్ట్ ఈ లైన్ చూసుకోండి. ఈ లైన్లో 5% మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. కాబట్టి 5 + 10 ఎంత? 15%. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో రేషియో చూసుకోండి. ఇప్పుడు 15:10 అనుకోండి. అంటే ఎంత? 3:2. అంటే హౌస్ అనేది 3 పార్ట్స్ ఉన్నది. ఈ మొత్తం 15,000లో బఫెలోస్ అనేది 2 పార్ట్స్ ఉన్నాయి అన్నట్టు. అది ప్రాఫిట్ కావచ్చు, లాస్ కావచ్చు, దాని గురించి మనకు అవసరం లేదు. ఇది జస్ట్ వీటి రేషియో 3:2 అనేది. అంటే మొత్తం ఎంత మనకు? ఎన్ని పార్ట్స్? 5 పార్ట్స్. 5 పార్ట్స్. 5 పార్ట్స్ వాల్యూ ఎంత? కాస్ట్ ప్రైస్ 15,000. ఓకే, 15,000 అంటే 1 పార్ట్ ఎంత? 15/5 అంటే 3,000. 1 పార్ట్ వాల్యూ 3,000. ఇక్కడ ఇది 1 పార్ట్ వాల్యూ అంతే. ఇది 1 కౌదా 1 బఫెలోదా అని అడగలేదు. ఇది ఫస్ట్ ఆన్సర్ చూసి ఇది టిక్ పెట్టుకొని పోకండి, అది ఫస్ట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్. ఇప్పుడు మనం మొత్తం కౌస్ ఎన్ని? 10 కౌస్. అంటే ఇక్కడ కౌస్ పార్ట్ ఎంత? 3. అంటే 3 × 3 ఎంత? 3 పార్ట్స్ వాల్యూ కౌస్. 3 × 3,000 9,000. ఇది మనకు టోటల్ కౌస్ ప్రైజ్ ₹9,000 అనేది.
మనకు కావాల్సింది ఏంది, 1 కాస్ట్ ఒక్కదానికి, అంటే 9,000 డివైడెడ్ బై టోటల్ కౌస్ ఎన్ని 10, 0 కట్ అయితే ఒక కౌ కాస్ట్ 900 రూపీస్, అంటే బి ఆప్షన్ రైట్. ఇట్లా మిక్చర్ అండ్ అలిగేషన్ నుంచి మ్యాక్సిమం ఇట్లా అవుతాయి. దీన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ 2 ఇస్తాడు, దాని తర్వాత ఓవరాల్ ఇస్తాడు, ఓవరాల్ని మధ్యలో వేసుకోండి, దాని తర్వాత రైట్ మార్క్ యారో సింబల్ గుర్తుంచుకోండి, అంటే ఇట్లా వచ్చి ఇట్లా పోతుంది. దాని తర్వాత రెండింటికి నెగిటివ్ పెట్టండి, 2 యారోస్ని బయటికి తీయండి, ఈ లైన్ చూసుకోండి, ఈ లైన్ చూసుకోండి, ఆ రెండింటి మధ్య రేషియో చూసుకోండి, అవి ఎన్ని పార్ట్స్ వస్తాయి. ఆ పార్ట్స్ వచ్చిన తర్వాత ఆ పార్ట్స్ నుండి మనకు ఎంత పెట్టి ఆ పార్ట్స్ కొన్నాం మనం ఆ కాస్ట్ ప్రైస్ చేయండి, ఒక 1 పార్ట్ వాల్యూ అనుకోండి. దాని తర్వాత మనం క్వశ్చన్లు ఏమడుతుందో దాన్ని బట్టి సొల్యూషన్ చేయండి. అలిగేషన్ దాంట్లో ఇంకా పెద్ద ప్రాసెస్ ఉంటాయి, ఇదే చిన్న ప్రాసెస్. దీని మీద ఇంకొక 2-3 క్వశ్చన్స్ వస్తే మనం ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఇవి ఓన్లీ ప్రాఫిట్ అండ్ లాస్ క్వశ్చన్స్. ఇన్ని టైప్స్ ఉంటాయి, మాక్సిమం మనం ఒక 5 to 10 మధ్యలో చెప్పుకున్నాం. ఈ అన్ని టైప్స్ ఒక 2-3 టైమ్స్ చూడండి, ఈజీగా అండర్స్టాండ్ అవుతాయి. ప్లస్ ఇవి చూసిన తర్వాత కొన్ని ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయండి, అప్పుడు మాత్రమే మీకు కంటెంట్ అనేది అర్థమవుతుంది. నార్మల్గా ఇట్లా వీడియోస్ చూసి రామ్ రామ్ అంటే సాయిరామ్ అవుతుంది, అట్లా చేయకండి. అండ్ నెక్స్ట్ టాపిక్ నుంచి మనం డిస్కౌంట్ బేస్డ్ ప్రాబ్లమ్ చూద్దాం. ఈ వరకు అయితే ప్రాఫిట్ అండ్ లాస్ కంప్లీట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్ అఖిల్ టీవీ.